మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. సో దీనిపైన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా రూపొందించడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారితో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పంచాయత్ శాఖ సంబంధించినటువంటి మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు అంటే నిన్న దీనికి సంబంధించి వాళ్ళు సమావేశం కూడా కావడం జరిగింది. సో పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక వస్తువులపైన చర్చించడం జరిగింది. సో అంటే పాఠశాలల్లో ఎక్కువ విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళ స్కూళ్ళకు ప్రయారిటీ ఇస్తూ మౌలిక వస్తువులు కల్పించాలని విద్యాధికారులను కూడా కోరడం జరిగింది. సో మళ్ళీ దీనిపైన చర్చించాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా తెలంగాణలో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం అనేది ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. మనము ఏదైతే మనకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు కార్యక్రమం నిర్వహించి బడులలో సకల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారో, అదేవిధంగా అక్కడ ఆంగ్ల మాధ్యమాన్ని స్కూల్స్ అన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడం జరిగింది. సో ఎందుకంటే ఒకసారి మనం ఆలోచిస్తే ప్రైవేట్లో కానీ కార్పొరేట్లో కానీ ఒక్క తెలుగు మీడియం స్కూల్ ఉందో అనేది మనం ఆలోచించాలి. సో ఒక్కటి కూడా లేదు, ఉన్నా కూడా నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ మీడియాన్ని కోరుకోవడం జరుగుతుంది. సో దానికి ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలో మౌలిక వసతులతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినట్లయితే మన తెలంగాణలో కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో విద్య అనేది నాణ్యమైన విద్య ఇంగ్లీష్ మీడియంలో అందే అవకాశం ఉంటుంది. సో పాఠశాలల్లో మళ్ళీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. సో దానికి అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య చేకూరుతుంది, అందుతుంది. కాబట్టి ఆ విధంగా మరి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. సో మౌలిక వసతుల కల్పన అయితే ఇప్పుడు స్టార్ట్ చేసింది. సో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టే ఆలోచన చేస్తే బాగుంటుంది. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలన్నీ కూడా మూయాలని చెప్పేసి ఉత్తర్వులు రావడం జరిగింది. సో మరి పాఠశాలల్లో విద్యార్థులు ఉండరు కాబట్టి మౌలిక వసతులు కల్పించుకోవడానికి అంటే రిపేర్ చేయడానికి ఇది ఒక సరైన సమయం. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయం తీసుకుంటే సో ఇప్పుడు ఉపాధ్యాయులకు కూడా ఇంగ్లీష్ మీడియంని బోధించడానికి వాళ్ళను సన్నద్ధం చేయడానికి కూడా రెడీనెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో ఆ విధంగా ప్రభుత్వం మరి చర్యలు తీసుకుంటే మరి చాలా యూస్ఫుల్ అవుతుంది. మన తెలంగాణ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు తెలుసుకోవడానికి ఒక ఫార్మేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో స్కూళ్ళల్లో ఏ వసతులు ఉన్నాయి, సో ఎంత అవసరం ఉందనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఆ ఫార్మేట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఒకసారి. సో అంటే ప్రధానంగా స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, గర్ల్స్ బాయ్స్ ఎంతమంది మొత్తం ఉన్నారు, సో వాళ్ళకు టాయిలెట్స్ సంబంధించినటువంటి ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని ఉన్నాయి, లేకుంటే ఎన్ని అవసరం అవుతాయని చెప్పేసి కూడా మనకు సేకరించడం జరుగుతుంది గర్ల్స్ బాయ్స్ వైజ్గా. సో అదేవిధంగా వాళ్ళకు త్రాగునీరు మనకు అందుబాటులో ఉందా లేదా అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఆర్ఓ ప్లాంట్ మరియు ఉందా లేదా అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా క్లాస్ రూమ్స్కి అంటే స్కూల్కి రూమ్స్కి ఏమైనా మేజర్ రిపేర్ అవసరం ఉందా, మైనర్ రిపేర్ అవసరం ఉందా అని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్కి కరెంటు సౌకర్యం ఉందా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఎన్ని రూమ్స్కి కరెంటు ఉంది, తర్వాత ఇంకా ఎన్ని రూమ్లకు అవసరం అవుతుంది అని చెప్పేసి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫ్యాన్స్ అవసరం ఉన్నాయా, తర్వాత మనకు ట్యూబ్ లైట్స్ ఎన్ని రూమ్స్కి ఇంకా అవసరం ఉందనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మీటర్ కనెక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు కూర్చోవడానికి డ్యూయల్ డెస్క్స్ ఎన్ని ఉన్నాయి, ఒకవేళ లేకుంటే ఎంత అవసరం ఉందని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత కాంపౌండ్ వాల్ పాఠశాలకు ఉందా లేదా
ఉంటే ఎంత ఉంది, లేకుంటే ఎంత అవసరం ఉందనేది తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత వంట రూమ్, కిచెన్ షెడ్, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి కిచెన్ షెడ్ కూడా ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏమైనా కూలిపోయే దశకు వచ్చినటువంటి రూమ్స్ ఏమైనా ఉన్నాయనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని అవసరం ఉందని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సైన్స్ ల్యాబు, తర్వాత కంప్యూటర్ ల్యాబు, తర్వాత లైబ్రరీ రూము, తర్వాత ఆఫీస్ కమ్ స్టాఫ్ రూమ్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో దీంతోపాటు ఇంకా ఎన్ని రూమ్స్కు పెయింటింగ్ అవసరం ఉంది, అదేవిధంగా ఎన్ని రూమ్స్కి గ్రీన్ చాక్ బోర్డ్, అంటే మనం బ్లాక్ బోర్డ్ అంటాం కదా రాయడానికి, సో బ్లాక్ బోర్డ్ ప్లేస్లో గ్రీన్ చాక్ బోర్డ్స్ ఎన్ని అవసరం ఉన్నాయని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో ప్రొజెక్టర్ అందుబాటులో ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నాయా లేవా అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇంటర్నెట్ ఫెసిలిటీ మనకు అవసరం అంటే ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇట్లా మొత్తం స్కూల్లో ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఏమేమి అవసరం ఉందనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో మౌలిక వసతులు ఉండడం వల్ల పాఠశాలల్లో విద్య అనేది ఇంకా బలోపేతం అవుతుంది. సో దాంతోపాటు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టినట్లయితే మరి ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య చాలా మెరుగుపడుతుంది. సో అదేవిధంగా వాళ్ళకు నాణ్యమైన విద్య ఇంగ్లీష్ మీడియంలో అందుతుంది. దాంతోపాటు విద్యార్థుల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్గా ఉపాధ్యాయుల సంఖ్య కూడా అవసరం అవుతుంది. సో దానివల్ల నిరుద్యోగులకు అటు వాళ్ళకు ఉపాధి కూడా కల్పించబడుతుంది. సో కాబట్టి మన కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణలో విద్యార్థులకు మంచి విద్య ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందించాలంటే సో మనకు పక్క రాష్ట్రంలో నాడు నేడు ఏ విధంగా అయితే తీసుకోవడం జరిగిందో మన రాష్ట్రంలో కూడా అలాంటి అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఒక ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను ఇంగ్లీష్ మీడియానికి చెప్పే విధంగా వాళ్ళను సన్నద్ధం చేసే విధంగా కూడా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనం కోరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని కోరాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రజల నుంచి ఇటు ఉపాధ్యాయుల నుంచి కూడా ప్రభుత్వాన్ని కోరినట్లయితే ప్రభుత్వం మరి దీని గురించి మనకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం 4,000 కోట్లను మౌలిక వసతులు మెరుగుపరచడానికి కల్పించడం అనేది చాలా సంతోషించాల్సిన అంశం. చూడాలి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం గురించి కూడా ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటని సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.